రాష్ట్రాల్లో. కర్ణాటక కాంగ్రెస్ ఏమో తెలంగాణ విమోచన దినోత్సవం లేదా ఇంగ్లీష్ లో అయితే హైదరాబాద్ లిబరేషన్ డే పేరిట బ్యానర్లు పెట్టి కర్ణాటకలో జాతీయ జెండాలు ఎగరేస్తుంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమని చేస్తారు? ప్రజా పాలనా దినోత్సవం అని చేస్తారు. ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం అని పెడితే బాగుంటుందేమో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి పాలనా దినోత్సవం అని పెట్టుకుంటే బాగుంటుందేమో. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినోత్సవం పట్ల నాడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రో ఈ రోజు అధికారంలోకి వచ్చినా కూడా అట్లాంటి తప్పుడు పనులే చేస్తా ఉన్నారు. ఇది దురదృష్టకరం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ విమోచన దినోత్సవం పట్ల ఒకటే స్టాండ్ ఉంటే కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లిబరేషన్ డే పేరిట ఉత్సవాలను ఎందుకు జరుపుతుంది? తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవం అని ఎందుకు జరుపుతుంది? షిండే గారి కంటే ముందు మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా అక్కడ హైదరాబాద్ లిబరేషన్ డే అనే జరిపింది. ఈ వ్యత్యాసం కనీసం ఈ రాష్ట్రంలో పూర్తిగా స్టేట్ లో మెజారిటీ స్టేట్ ఉన్నటువంటి భాగం 1200 మంది అమరులై తెచ్చుకున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం అని పేరు పెట్టేందుకు రేవంత్ రెడ్డి గారికి భయం అయితే పక్కన ఉన్నటువంటి మంత్రులు కూడా ఆఖరికి పార్లమెంట్ లో కొట్లాడి అని చెప్పేటువంటి మా పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు కూడా ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, హైదరాబాద్ విమోచనం అని అంటే ఏదో కొంపలంటుకపోతుందని భయపడేటువంటి సంస్కారం అనేది మంచిది కాదు. ఇక్కడ నేను అభినందించాల్సింది ఎవరినంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఎందుకంటే కారు వాళ్ళదైనా స్టీరింగ్ నా చేతులు ఉంటదని 10 ఏళ్లు జై తెలంగాణ అన్న పార్టీ తోటి తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా టీఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేసిన అసదుద్దీన్ ఓవైసే ఇలా మళ్ళా రేవంత్ రెడ్డిని కూడా కంట్రోల్ చేస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరపమంటే ప్రజాపాలన దినోత్సవం జరుపుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఎమ్మెల్యేలను గెలిపిస్తే నాడు టీఆర్ఎస్ అట్లే వంచింది. ఈ రోజు టీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ తెచ్చుకుంటే కాంగ్రెస్ కూడా అదే అసదుద్దీన్ ఓవైసీ చేతిలో స్టీరింగ్ గా మార్గం అనేది దురదృష్టకరం. ఎంఐఎం పార్టీకి ముస్లిం మైనార్టీల ఓట్లకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేనంత పిరికితనాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఆ రోజు తెలంగాణ కావాలని కొట్లాడినటువంటి 1200 మంది అమరుల ఆత్మలని మీరు అగౌరవపరిచినట్టుగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తూ ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకొని వెంటనే ఆ ప్రజాపాలన దినోత్సవం పేరుని హైదరాబాద్ లిబరేషన్ డేగా ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.